రీసెంట్గా ఒక వీడియో చూసాను, దుర్గం చెరువు అంతా కబ్జా జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు దుర్గం చెరువు అనే కాదండి, ఎనీ వాటర్ బాడీ, ఎనీ లేక్ గవర్నమెంట్ అథారిటీసే ఏమైనా కబ్జా చేశారా? ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఏమైనా కబ్జా చేశారా? ప్రపంచం మొత్తానికి ఏం చూపిస్తున్నాం మనం? డెవలప్మెంట్. డ్రైనేజ్ వాటర్ని ఎట్లా జలకాలాడచ్చు, బోటింగ్ చేయొచ్చు, దాని మధ్యలో జెండా పెట్టచ్చు. అరే ముందు వాటర్ క్లీన్ చేయాలి కదా. మీకు ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదు? ఈ రోజే ఎందుకు? నేను ఏం చేయగలిగాను అది చేశాను, ఏం ఫైట్ చేయగలుగుతాను అది చేశాను. పీకాక్స్ ఎన్ని ఉండే ఇది వరకు దుర్గం చెరువులో, ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలి? సో ఇప్పుడు అంటే లీగల్గా అయితే ఇక్కడ ఎవరి మీద కేసులు వేయాలి, ఎవరి మీద కంప్లైంట్ చేయాలి అసలు ఏంటి? బట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైతే ఆక్యుపై చేస్తారో దీన్ని, వాళ్ళని ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి, అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు పైన తిరిగితేనే స్వతంత్రం వస్తుందన్న మహానుభావుడు ఆల్రెడీ వచ్చింది. తెల్లోళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాను. పోలీసులు ఇంకా ఇక్కడ ఎన్ని యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ ఇన్ని రోజులు కుమారి ఆంటీని ఫోకస్ చేసిందే తప్ప కుమారి ఆంటీ వెనకాల ఏం జరుగుతుంది, అదేంటిది, ఆ గోడ వెనకాల ఉన్నది ఫోకస్ చేయలే. గాంజా అనేది నార్మల్గా పబ్లిక్లో కొట్టొచ్చా? అంటే దానికి రూల్స్ ఏమైనా ఉంటాయా? మీకు రష్యా అని ఒక కంట్రీ, అక్కడ గవర్నమెంట్ బియ్యం ఇయ్యదు, ఓడకా ఇస్తుంది. పబ్లిక్ ని కనీసం అడగద్దా, అరే నీకు ఇది అవసరమా కాదా, మీరే డెసిషన్ తీసేసుకుంటారా? మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి, పెన్నులో ఇంకుంది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తారా? పబ్లిక్ రోడ్డు పైన చలానికి దొరికితే చిన్న ఇష్యూ అదే కాదు, పోలీస్ అని రాసేసుకొని వాళ్ళ ఫ్యామిలీ తోటి అంటే వాళ్ళకి అప్లై కావా ఇలా ఇవన్నీ? నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ఒక 2 వారాల దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా అంతా కూడా ప్రేమ్ పి సతీష్ గారి చుట్టే తిరుగుతుంది. సో ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అందరు కూడా ఆయనను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. సో ఆయన జీవిత చరిత్ర, ఆయన ఇక్కడ ఎందుకుంటున్నాడు, ఇవన్నీ తీసుకునే క్రమంలో సో కొన్ని సమాజానికి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దుర్గం చెరువు ఇప్పుడు ఇదొక టార్గెట్ అయిపోయింది. సో అందరు కూడా ఇక్కడ అక్రమంగా అందరూ ఇక్కడ అన్నీ నడిపిస్తున్నారు. అంటే ఫుడ్ కోర్ట్లు పెట్టుకొని, ఇంకేదో బిజినెస్లు పెట్టుకొని దుర్గం చెరువును అంతా కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్న విషయాలు మాత్రం బయటకు వచ్చాయి. సో దీని మీద ఇప్పుడు లీగల్గా మన ప్రముఖ అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు ఇది మాట్లాడడానికి వచ్చారు. మరి లీగల్గా ఇక్కడ చేస్తున్నటువంటి దందాలు ఇదంతా ఎంతవరకు కరెక్టు, అదేవిధంగా ఈ విషయం పైన కూడా ప్రేమ్ పి సతీష్ గారు కూడా మాట్లాడారు. మరి ప్రస్తుతం మనతో పాటు ప్రేమ్ పి సతీష్ గారు, అదేవిధంగా అడ్వకేట్ గారు ఉన్నారు. సో ఒక్కసారి వారిని ఈ విషయం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. సో నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను, దుర్గం చెరువు అంతా కబ్జా జరుగుతుందని చెప్పేసి. వాస్తవానికి మీ వరకు అసలు దీని గురించి అసలు ఏ మ్యాటర్ మీకు వచ్చింది, మీకు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎందుకు మీరు ఈ సీన్లోకి ఎంటర్ అయ్యారు ఏంటని? సతీష్ గారు ఇప్పుడు మనకు డిస్కషన్లో ద్విజా గారు వచ్చారు. అదేంటిది మన మాటలు డిస్కషన్లో దుర్గం చెరువు మీద టోటల్ 183 ఎకర్స్ స్టార్టింగ్లో ఇచ్చినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఎకర్స్ ఉంది, దీన్ని గవర్నమెంట్ అథారిటీసే ఏమైనా కబ్జా చేశారా? ఈ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఏమైనా కబ్జా చేశారా? నాట్ ఓన్లీ ది చెరువు, and he talked about nearly many water resources in Hyderabad, twin cities like Hussain Sagar, Chain Links, plus Himayat Sagar, Gandipet Lake, Ambarpet Lake, Ramantapur Lake, ఇవన్నీ కూడా చేశారు. బ్రదర్ మా తరపున ఒక ఆర్టీ ఇస్తారంటే 100% డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ అని మన విజయ్ గారు ముందే రాసేసి ఆయన సంతకం తీసుకొని అప్లై కూడా చేసేసినాం. యాజ్ పర్ కోర్టు స్టాంప్ పెట్టేసి ప్రొసెస్. సో ప్రస్తుతం దుర్గం చెరువే తీసుకుందాం. సో అకార్డింగ్ టు అంటే లా ప్రకారంగా వెళ్తే ఈ యాక్ట్లో నిజంగా మరి ఇక్కడ చాలామంది కూడా షాపులు పెట్టుకున్నారు. ఎస్. సో అది మరి అక్రమంగా పెట్టుకున్నారా, పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నారా, కొనుక్కొని పెట్టుకున్నారా అనేది మాత్రం ఎవరికి క్లారిటీ. ఎస్. బట్ ఇక్కడ చూస్తుంటే చాలామంది కూడా ఇంటర్వ్యూలు చేసిన సందర్భాలు మనం చూసాం. ఎస్. ఇక్కడ మాకు ప్రభుత్వమే ఫ్రీగా ఇచ్చి పెట్టుకోమని చెప్పేసింది అన్నారు. అంటే వాళ్ళు లీగల్గా ఇక్కడ కొనుక్కుంది మాత్రం ఏం లేదు. సో ఇదంతా మరి అంటే లా ప్రకారంగా చూసుకుంటే ఇది దౌర్జన్యంగా పెట్టుకున్నట్టు అసలు ఏంటి, మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దుర్గం చెరువు అనే కాదండి, ఎనీ వాటర్ బాడీ, ఎనీ లేక్, యాజ్ పర్ వాటర్ యాక్ట్ 19 ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ 1974 ప్రకారము ప్రతి ఒక్క వాటర్ బాడీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఓకే, ఇంక్లూడింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద యాక్ట్
వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981, బయోడైవర్సిటీ యాక్ట్ 2002, వాట్ ఎవర్ కొన్ని యాక్ట్స్ ప్రకారం ఈ బోర్డ్స్ అనేవి కంట్రోల్ రెగ్యులేటరీ బోర్డ్స్, నాట్ కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ ద పొల్యూషన్, దే కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ని చూస్తాము, పొల్యూషన్ కంట్రోల్ చేసినా అది అంటే అవ్వట్లేదు. హుస్సేన్ సాగర్లో ఒక 10 నిమిషాలు నీ చేయి పెడితే ఏదో యాసిడ్ అటాక్ అయినట్టు ఉంటుంది ఆ వాటర్లో 100%. ఇప్పుడు రేపొద్దున ఈయన కన్సర్న్ ఏంటంటే దివిజయ్ గారి యొక్క కన్సర్న్, రేపొద్దున దుర్గం చెరువు కూడా అట్లే అవుతుంది, హిమాయత్ సాగర్ కూడా అట్లే అవుతుంది. సో ఇవన్నీ కూడా అట్లా అవుతుంది. వై డోంట్ వి గో లీగల్లీ విత్ ద దుర్గం చెరువు? ఓకే, ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లేక్ని కంటామినేషన్ చేయాలి అంటే ఫస్ట్ దే యూస్ టు అంటే బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు ప్రాసెస్, ఎకలాజికల్ వర్డ్లో బయో మ్యాగ్నిఫికేషన్. సపోజ్ దుర్గం చెరువు కంప్లీట్ క్లీన్ వాటర్ అండి, మామూలుగా తాగే వాటర్ అనుకోండి ఒక 100 years ముందు. ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ మీద చూస్తున్న కోహినూరు ఇక్కడ ఏమీ లేవు. అయితే ఈ 183 acres ఫస్ట్ ఒక 1 acre ఒక చిన్న ఇప్పుడు మామూలుగా స్ట్రీట్ వెండర్స్ టైప్ మనం చూస్తున్నాం, చాలా ఫుడ్ వెండర్స్ వాళ్ళు చూసి వాళ్ళు వ్యాపారం చేసేసి ఆ ప్లేట్లు అక్కడ పెట్టడము. ఓకే, దాని అక్కడ ఆహారం మిగిలి ఉంటుంది కదా, ఆహారం అక్కడ పడిపోవడం. ఆ పడిపోవడానికి తర్వాత ఎక్కడో ఉన్న కుక్కలు కానీ అవన్నీ కూడా తినడానికి వస్తాయి. సో ఎలకలు, డిఫరెంట్ క్రియేచర్స్. ఓకే, అంటే ఏంటిది ఇక్కడ ఫారెన్ బాడీస్, అంటే దుర్గం చెరువులో ఆల్రెడీ ఫ్లోరా అండ్ ఫానా జంతువులు అదేంటిది ట్రీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న పక్షంలో కుక్కలు ఇంకేదైనా డిఫరెంట్ వ్యక్తులు ఏంటిది దాన్ని అంటే ఇప్పుడు దాని తర్వాత ఏరడానికి దాని ప్లేట్లు వేయడానికి ఫారెన్ బాడీస్ అనేటివి హోమ్ బాడీకి వస్తుంటాయి. దాన్ని చూసి ఇంకొకరు ఇప్పుడు సపోజ్ ఒక షాపు, దాని తర్వాత ఒక 10 షాపులు అయినాయి. 10 షాపుల తర్వాత ఈ కుక్కలు అట్లే ఆ చెత్తంతా అట్లే పేరుకపోతుంది. ఆ చెత్త పేరుకపోవడం వల్ల దుర్గం చెరువులో ఉన్న వాటరు ఇక్కడ ఫుడ్ సాలిడ్ ఈ మిక్స్ అయ్యి మళ్ళీ దాని మీద ఫంగస్ ఏర్పడుతుంది. ఆ ఫంగస్ ఏర్పడి ఈ ఫ్లోరా అండ్ ఫానాను ఈ ఫారెన్ బాడీస్ ఎక్కువ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఏంటి, క్లీన్ ఉన్న వాటర్ బాడీ మీద ఈ ఫంగస్ అనేది దాని మీద పేరుకుపోతుంది. అంటే ఏంటి, దాని మీద ఒక లేయర్ అనేది ఇప్పుడు దాన్ని డ్రింకబుల్ వాటర్ కాదు. ఇప్పుడు ఏంటి, అక్కడ ఉన్న షాప్స్ అదేంటి ఆక్యుపై చేసి కబ్జా చేసి కంప్లీట్గా ఈ 183 acres నుంచి కంప్లీట్గా ఎయిదర్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన షాప్ని ప్రైవేట్ బాడీస్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ ఆ 183 నుంచి ఇంకొంచెం డిక్రీజ్ చేసుకుంటూ వస్తాయి. ఆ డిక్రీజ్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఆ డ్రింకింగ్ వాటర్ రిసోర్సెస్ అనేది నిరుపయోగంగా పడి ఉంటుంది. యాక్చువల్ హుస్సేన్ సాగర్లో ఇంతకు ముందు మూసీ నదిలో డ్రింకింగ్ వాటర్ తాగిన రోజులు చూసాం 200 years బ్యాక్. సో ఈ మూసీ నది మొత్తం కాలువ అంటే ఈ అంటే వాటర్ బాడీ ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ లో అంటే ఈ ట్రిబ్యునల్ ఉంది కదా, ఎక్కడెక్కడైతే మూసీ నది ఎస్టాబ్లిష్ అయిందో అక్కడ కార్నర్ లో వచ్చి షాప్స్ కానీ ఈ సెటిల్మెంట్స్ రావడం వల్ల ఆ వాటర్ బాడీస్ అనేది అన్కన్జ్యూమ్ గా అంటే మారిపోయినాయి యాక్చువల్గా. సో దాన్ని ఈవెన్ తాగడానికి పనికిరాదు, ఇప్పుడు వాడుకోవడానికి కూడా అసలే పనికిరాదు. సో అట్లాంటి రేపొద్దున దుర్గం చెరువు కూడా అట్లా పోతుందేమో, అంటే ఆల్రెడీ సగం అయిపోయింది. ఓకే, ఉన్నదాన్ని అట్లీస్ట్ కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈయన కన్సర్న్తో ఒక ఆర్టియేషన్ చేయడం జరిగింది. సో మీరే కన్సర్న్ అంటే నాకు అనిపించింది, నాకు అది ప్రయారిటీ అనిపించింది. నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమిస్తున్నాం అంటే కనీసం బ్రీదబుల్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్. కనీసం ఒకసారి మీరు టైం తీసుకొని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, మీ ఇష్టం వచ్చిన స్పాట్ సెలెక్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు వాటర్ బాడీకి ఎంత దగ్గరగా కుదిరితే అంత దగ్గరగా ఒక 5 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. నేను చెప్పాల్సిందే ఉండదు అనుకుంటా. లాస్ట్ టైం విన్నాము ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇట్లా ముంచి నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగినట్టు తాగొచ్చు, చేస్తాము క్లీనింగ్, అవన్నీ ఓకే, కానీ సొల్యూషన్ రాలేదు కదా. గవర్నమెంట్స్ మారినాయి ఓకే, సొల్యూషన్ రాలేదు కదా. సిటీ మధ్యలో ప్రపంచం మొత్తానికి ఏం చూపిస్తున్నాం మనం, డెవలప్మెంట్, డ్రైనేజ్ వాటర్ని ఎట్లా జలకాలు ఆడచ్చు, బోటింగ్ చేయొచ్చు, దాని మధ్యలో జెండా పెట్టచ్చు. అరే ముందు వాటర్ క్లీన్ చేయాలి కదా, దాన్ని క్లీన్ చేయాలంటే ముందు కంటామినేషన్ ఆపాలి కదా. ఆ సోర్సెస్ ఎక్కడి నుంచి ఇన్లెట్స్ వస్తున్నాయి, ఆ డ్రైనేజ్ మీకు కనపట్లేదా? ఎక్కడి నుంచి కార్పొరేట్ కెమికల్స్ లోపలికి వెళ్ళి మిక్స్ అవుతున్నాయి మీకు తెలియట్లేదా? అసలు అంత బ్రిలియంట్ ఐడియా ఎలా వచ్చింది? సిటీ మధ్యలో ఫ్రెష్ వాటర్ రిసోర్స్, డ్రింకింగ్ వాటర్ రిసోర్స్ని డ్రైనేజ్ కలపాలి అన్న అంత బ్రిలియంట్ ఇంజనీరింగ్ ఐడియా ఎవరిదో వచ్చిందో కూడా అసలు అనుకుంటాం. దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసే బాధ్యత మీకుందా లేదా? నువ్వెవడో అడగడానికి కాదు. ఇప్పటికే ఇలా ఉంది పరిస్థితి అంటే నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లలతోటో మీ ఎవరో నెక్స్ట్ జనరేషన్ తోటో ఒకసారి ఊహించుడు బ్రో. అక్కడ మీకేం పట్టదా?
మీకు ఇన్ని రోజులు ఎందుకు గుర్తుకు రాలేదు, ఈ రోజే ఎందుకు? నా నా మెచ్యూరిటీకి, నా పరిస్థితికి, నేను చేస్తున్న పనికి రకరకాల ఏమో రీసెర్చ్లో టైం అయిందో లేదంటే వేరే పనుల వల్ల అయిందో, నేను 2015లో వాట్ ఈస్ హుస్సేన్ సాగర్, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, హౌ కెన్ వి రిస్టోర్, అసలు ఏమైనా పాసిబిలిటీ ఉందా, అది రీసెర్చ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అక్కడ 1.5 years ఉన్నా. నేను ఏం చేయగలిగానో అది చేశాను, ఏం ఫైట్ చేయగలుగుతానో అది చేశాను. ఈసారి నేను ఎవరితో ఫైట్ చేయాలి, అది వాట్ ఎవర్, నాకు ఫ్యూ గుడ్ సోల్స్ ఆర్ స్టిల్ అలైవ్. ప్రాబబ్లీ ఆర్టీఐ యాక్ట్ చేయడానికో, ఆ ప్రొసీజర్కో, ఆ ఫార్మాలిటీస్కో XYZ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ప్రాబ్లీ నాకు ప్రస్తుతానికి అంత యాక్సెస్ లేదేమో, కానీ ఫ్యూ గుడ్ సోర్సెస్. నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ కావాలి, దానికి నాకు హెల్ప్ చేయండి. ఈ ఫార్మాట్ బాగుంది కదా, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తారా? కొంచెం ముందు స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకే. చైన్ లింక్ లేక్స్ అనేది ఒకళ్ళు డిజైన్ చేశారా, నేచర్ ఇచ్చిందా, ఏది ఏమైనా అది అక్కడ ఉన్నప్పుడు ఫుల్ ఫంక్షనాలిటీలో ఉన్నప్పుడు సుభిక్షం అనే పదానికి లైవ్ ఎగ్జాంపుల్ కనిపించి ఉండేది. ఇప్పుడు ప్రోగ్రెస్ అంటున్నాం. ఏంటి ప్రోగ్రెస్? 183 ఎకరాల వాటర్ సోర్స్ని 17 ఎకరాలు చేసేసి వాక్వే చుట్టూ కట్టేసి, ఏంటి ఆ వాక్వేలో ఒకసారి వెళ్ళి వాక్వేలో వాసన చూడు, బ్యూటిఫుల్గా ఉంటాయి వాటర్ రిసోర్సెస్. క్లీనింగ్ అంటున్నావు, డెవలప్మెంట్ అంటున్నావు, ప్రోగ్రెస్ అంటున్నావు, దాని లోపలికి డ్రైనేజ్ పంపిస్తున్నావు, చూడు కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడి నుంచి వాటర్ డ్రైనేజ్ లోపలికి ఎట్లా ఇన్లెట్స్ వస్తున్నాయో. ఇది కరెక్టా, అది కరెక్టా? క్లీనింగ్కి మళ్ళీ డబ్బులు అంటున్నావు, దానికి మెయింటెనెన్స్ అంటున్నావు, బిల్లు అంటున్నావు. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అడవి కట్ చేసేసి డివైడర్స్ పైన చిన్న చిన్న క్రోటన్స్ వేసేసి బ్యూటిఫికేషన్ అంటున్నావు. అర్థమవుతుందా? నీకు ప్రోగ్రెస్ అంటే నీకు చెట్లు అవసరం లేదు అనుకున్నప్పుడు, నీకు బ్యూటిఫికేషన్కి మాత్రం ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్టెడ్ క్రోటన్స్ నీకు అవసరమా? ఇంపోర్టెడ్ క్రోటన్స్ అవసరం ఎంత ఉందో నాకు తెలియదు, దానివల్ల నాకేం కంప్లైంట్ లేదు. చూడటానికి అందంగా ఉంటాయి ఓకే, కానీ దానివల్ల పర్పస్ సర్వ్ అవుతుంది కదా. ఎన్ని చెట్లు నరికేశారు ఈ ప్రాసెస్లో, ఎన్ని రకాల జీవులు ఉండేవి. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ టెంపరేచర్ ఎలా ఉండేది, అట్మాస్ఫియర్ ఎలా ఉండేది, గాలిలో ఎన్ని పక్షులు కనిపించేవి. ఇదే నా ప్రోగ్రెస్. దీనికి అకౌంటబిలిటీ, దీనికి రెస్పాన్సిబిలిటీ, దీనికి హూ ఈజ్ అకౌంటబుల్? There has to be somebody, some organization, somebody who is more qualified and somebody who is authorized to talk. I want an answer. ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కొంచెం. సో మీరు అన్నట్టు ఇప్పుడు దీని మీద మీరు ఒక యాక్ట్ తీసుకొని వేశారు. ఇక్కడ అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే, మొన్న ఒక మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో, కుమారి ఆంటీ ఇక్కడ ఫుడ్ పెట్టుకుంది, అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, దానివల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ట్రాఫిక్ వాళ్ళు ఎలిగేషన్స్ పెట్టి కొద్ది రోజులు మూయించేశారు. అటువంటిది మళ్ళీ సీఎం గారే మాకు కాల్ చేశారు ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పేసి, ఎలాంటి ఎలిగేషన్స్ లేవు, మీరు హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పేసి మాకు సీఎం గారే చెప్పారని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఇంతకుముందు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఇక్కడ ఇన్ని ఫుడ్ కోర్ట్ల వల్ల తిని పడేసిన ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైనా అదంతా మళ్ళీ తీసుకుపోయి వెనకేయడం, అదంతా గాలికి వెళ్ళిపోయి దుర్గం చెరువులో పడడం, ఇదంతా పొల్యూషన్ డికంపోజ్ అయ్యడం. పొల్యూషన్ అంటే దుర్గం చెరువులో ఇక్కడ నుంచి వేసిన పడవ, కానీ అక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి సోర్స్లు వెళ్తున్నాయి. ఇక్కడ పట్టుకొని కూడా తీసుకెళ్తాయి. ఇమీడియట్ గా దీని వెనకాల మీకు తెలియదు, పెద్ద జంగల్, చాలా రకరకాల క్రియేచర్స్ ఉన్నాయి, ఇంకా చాలా సఫకేట్ అవుతున్నాయి. అవి ఇది ఉంటే అది దానికన్నా ఇంటర్లింక్ దానికి ఉంటాయి. కొన్ని జీవులు ఉంటేనే కొన్ని ఉంటాయి, పాములు ఉంటేనే పీకాక్స్ ఉంటాయి. అట్లాగా పీకాక్స్ ఎన్ని ఉండే ఇది వరకు దుర్గం చెరువులో, ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయి మీకు? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? సౌండ్స్ కూడా ఈ టైంకి సౌండ్స్ వస్తాయి కదా. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీనికి ఏం చేయాలి? బ్యూటిఫికేషన్ ఒకటే సొల్యూషన్? అందమైన చెట్లు, రోడ్లు, ఎవరి అవసరాలు, ఎవరి రీజన్స్, ఎవరి లాజిక్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ బట్ ద ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ స్పాయిలింగ్ ద పర్పస్ కదా. ఇక్కడ చెట్లు లేవు కదా, ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది కదా, అందమైన బిల్డింగ్లు చూడటానికి బాగున్నాయి, కానీ ఇది ఒకటేనా మోడల్? అద్దాలు పెట్టి వేడి పెంచడం ఒకటేనా డిజైన్? వేరే ఫార్మాటే లేదా బిల్డింగ్ కట్టడానికి? అంటే ఇప్పుడు మనకు మోడర్నైజేషన్. గత ప్రభుత్వాలు మూసీ నదిని థేమ్స్ చేస్తామని ఇచ్చాయి.
బట్ లండన్ లో థేమ్స్ చూడండి, ఇక్కడ మూసీ నదిని చూడండి, సేమ్ కెపాసిటీ సేమే, బట్ దేర్ ఈస్ అ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ ఎట్ దేర్ which is missing in India, especially not even Hyderabad, Chennai, Bangalore, Delhi. చెన్నైలో కూవం అని ఒక రివర్, దాంట్లో మీరు ఇప్పుడు సినిమాల్లో అదేంటి అది వాటికన్ సిటీయో సినిమాల్లో యూరోపియన్ కంట్రీస్ లో కొన్ని షికారాల లాగా బోట్స్ లాంగ్ కెనోపీస్ అంటారు కదా, మీకు అది అందంగా కనిపిస్తున్నాయేమో, దాన్ని వాళ్ళు సిస్టమ్ ని వాళ్ళు జస్ట్ దీనిలాగా వాళ్ళ థాయిలాండ్ లో ఫ్లోటింగ్ మార్కెట్ లో చేయడం జస్ట్ బిజినెస్ కి వాళ్ళ. అరే బిజినెస్ రూట్ ట్రావెల్ మీరు రోజు ఈ రోజు ఉన్నాయి, ఆ రోజు నీకు వాటర్ పైన సుఖంగా దాంట్లో వెళ్ళి అది ట్రాన్స్పోర్ట్ కాదా, అది అసలు సిస్టమే మానేశారు. అదొక ట్రాన్స్పోర్ట్ ఉండేది, అదొక ఎన్ని రకాల అవకాశాలు ఉండవు. నీకు వాటర్ పైన ఫ్రీగా వెళ్ళొచ్చు కదా, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కదా, నువ్వెవరు షర్ట్లు ఫ్రీ అని చెప్పి ఇప్పుడు ఫ్రీ పెట్టడానికి ఉన్నదేమో ఆపేసి సోర్స్లో ఆపేసి. నీకు హైదరాబాద్లో ఫ్లడ్స్ వస్తే నీకు చుక్క నీళ్లు నిలవకుండా ఉండటానికి సిటీ ప్లానింగ్ 400 సంవత్సరాలకు జరిగింది. 400 సంవత్సరాలకే వాళ్ళు ప్లాన్ చేసి మూసీ నది కట్టి దాన్ని ఎక్కడెక్కడ ఇన్లెట్స్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ అవుట్లెట్స్ ఇవ్వాలి, కరెక్ట్గా డిజైన్ చేసి నేను అన్నట్టు మరి ఇది జరగట్లేదు కదా. దాంట్లో రకరకాల బిల్డింగ్లు లోపలికి వచ్చినాయి, రకరకాల షేప్లు బయటకు వచ్చినాయి, రకరకాల సౌండ్లు వస్తున్నాయి. ఏంటివి ఇవన్నీ? మీరు నాకు గుర్తు హైదరాబాద్లో నేను 2-3 సార్లు చూసా ఫ్లడ్స్. లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్స్ జోక్ కాదు, 2021 వర్స్ట్ కాదు. వర్స్ట్ అంటే నువ్వు ఆల్రెడీ ఇంత వర్స్ట్ జరగడానికి నువ్వు డ్యామేజ్ ఎప్పుడో చేసేసి ఇది వర్స్ట్ అని నువ్వు మూసీ నదిని ఎట్లా బ్లేమ్ చేస్తావు, నేలని ఎట్లా బ్లేమ్ చేస్తావు, వర్షాలను ఎట్లా బ్లేమ్ చేస్తావు? డిజైన్ కదా నువ్వు పాడు చేసింది. ఫండమెంటల్ డిజైన్ అప్పుడే ఉండుంటే వాళ్ళు 400 సంవత్సరాల క్రితం డిజైన్ ఇంకా ఫంక్షనాలిటీ, దానికి ఇంకా ఫ్యూచర్ ఉంది, దానికి ఇంకా వ్యాలిడిటీ ఉందని చెప్పి మాటలు సొల్యూషన్స్ ఏవి? వేర్ ఇస్ ద రియాలిటీ? అడగండి, నాకు డౌట్. ప్రాబబ్లీ మనకు పిహెచ్డీలు చేసి చాలా మంది లుబ్నా సవత్ కానీ పిఎల్కి విశ్వేశ్వరరావు కానీ చాలా మంది పోటీ చేస్తున్నారు, అంటే ఏంటి ఫైట్ చేస్తున్నారు లేక్స్ మీద, సెక్రటరీ లేక్స్ కానీ చాలా మంది. ఇప్పుడు మన ద్విజ గారి కూడా ఆ లిస్ట్ లో యాడ్ అవుతుంది 100%. సో ఇప్పుడు అంటే లీగల్ గా అయితే ఇక్కడ ఎవరి మీద కేసులు వేయాలి, ఎవరి మీద కంప్లైంట్ చేయాలి అసలు ఏంటి? ఇప్పుడు యాక్చువల్ గా మనకు కేసెస్ ఏంటంటే గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అండి, బట్ ప్రైవేట్ ప్రాపర్టీస్ ఎవరైతే ఆక్యుపై చేస్తారో దీన్ని వాళ్ళని ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి వాళ్ళని యాజ్ పర్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారము సమ్ అదర్ ప్లేస్ దే వాంట్ టు రీలొకేట్. ఎందుకంటే మనము తాను ఒప్పించక ఇతరులను ఒప్పించక చేయవాడు ధన్యుడు సుమతి అన్నారు. ఇప్పుడు వాళ్ళ జీవనాధారం దెబ్బతినదు, లేఖలకు న్యాయం జరగాలి అంటే వాళ్ళకి ఇంకో రీలొకేట్ స్పేస్ కల్పించాలి. అట్లా నాకు ఎవరికైనా లాభం జరుగుతుంది అంటే మనకి నష్టం జరగకపోతే వాళ్ళకి లాభం జరిగినా జరగకపోయినా అసలు బేసికలీ మనకి నష్టం లేదు కదా. నాకు ఎందుకుంటుంది ఇష్యూ? ఏదైనా ఒకటి కావాలని కోరుకొని వేరే వాళ్ళకి నష్టం జరగాలి, వీళ్ళకి లాభం జరగాలి, నేను ఎందుకు ఆలోచిస్తాను? నాకు ప్రకృతి సఫకేట్ అవుతుందయ్యా, జంతువులు ఇబ్బంది పడుతున్నాయ్యా, లోపల జంతువులు బయటికి రాకుండా బయట జంతువులు లోపలికి రాకుండా వాట్ ఎవర్ ప్రికాషన్స్ నీడెడ్ తీసుకొని మీరు సెపరేట్గా జూ పార్క్ అని అక్కడెక్కడికో వెళ్ళక్కర్లే. సొల్యూషన్స్ ఆలోచిస్తే వస్తాయి, ఇంప్లిమెంట్ చేస్తే జరుగుతాయి. కొంచెం మనసు, కొంచెం చూపు, కొంచెం ఎదురు చూపు, కొంచెం జస్ట్ ఊహించండి. ఇది మొత్తం పార్క్ డెవలప్ చేసి ఒక మ్యూజియం లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఇక్కడ వైల్డ్ యానిమల్స్ని పెట్టి యాక్సెస్ ఫ్రీగా ఓపెన్గా పెడితే చూడటానికి బాగుండదా? కనీసం వాటిని ఆడుకోవడానికో గాలిని పీల్చుకోవడానికో, అంటే దాన్ని నెసరీ ప్రికాషన్స్ తీసుకొని ఎట్లాంటి జంతువులు పెడితే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దానికి ఏం చేసుకోవాలో బాగుండదా? టూరిస్ట్ అట్రాక్షన్గా సరిపోదా? దానికి అనుబంధంగా ఇంకా చాలా చాలా డెవలప్ చేయొచ్చు కదా నైట్ లైఫ్ని. అసలు నైట్ ఇక్కడ కంపెనీలు ఏది షట్ డౌన్ అవ్వట్లేదు, స్విగ్గీ జొమాటో రన్ అవుతూ ఉంటుంది, బోల్డెన్ యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. రోడ్ల పైన నైట్ లైఫ్ అనేది ఇక్కడ క్రైమా? స్వతంత్రం వచ్చేసిందంట కదా. రాత్రిపూట అదే అర్ధరాత్రి ఆడది నడి రోడ్డు పైన తిరిగితేనే స్వతంత్రం వస్తుందన్న మహానుభావుడు ఆల్రెడీ వచ్చింది. తెల్లోళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటాను, పోలీసులు ఇంకా, కానీ ఆ తెల్లోళ్ళ ఫేస్లా కనపట్లేదు. పోలీసులు ఇక్కడ డ్రెస్సులు మార్చారు, కలర్లు మార్చారు, కానీ తెల్లోళ్ళ మైండ్ సెట్ పోలా. నైట్ లైఫ్ డెవలప్ చేసి మీకు పటాయా వాకింగ్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు పటాయాలో జరిగేవన్నీ ఇక్కడ పెట్టాలా, పటాయాలో జరిగే యాక్టివిటీస్ అన్నీ కరెక్టా, దాని గురించి మనం సెపరేట్గా మాట్లాడతాం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫుడ్, నైట్ లైఫ్ పాసిబిలిటీస్. సింగపూర్ సీ ఫ్రంట్ వాటర్ ఫ్రంట్, సీ ఫ్రంట్, అది నైట్ లైఫ్ ఎట్లా ఉంటుంది, బిజినెస్ ఎలా అవుతుంది, దానివల్ల నష్టం ఏంటి?
యాడెడ్ అట్రాక్షన్, సేఫ్టీ. ఇంకా కావాలంటే మీరు మల్టిపుల్ కెమెరాస్ పెట్టుకుంటారు. సింగపూర్, హోల్ ఆఫ్ సింగపూర్ నాకు ఎవరు పోలీసు వాళ్ళు వచ్చి ఇట్లా హైదరాబాద్లో జరిగేట్టు బిహేవియర్ అయితే చేయాల. అసలు కనపడరు అక్కడంతా సర్వేలెన్స్. కానీ ఏదైనా ఇష్యూ జరిగితే 2 నిమిషాల్లో ఉంటారు. బికాస్ ద హోల్ ప్లేస్ ఈజ్ బ్లడీ సర్వేలెన్స్డ్. నేను ఇప్పుడు కాదు, ఇప్పుడు సంగతి చెప్తున్నా, చిన్నప్పటి సంగతి. అక్కడ సాధ్యమైనప్పుడు ఎందుకు సాధ్యం కాదు? ఏ కెమెరాలు లేవా, వైర్లు లేవా, కనెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరా? నంబర్ ఆఫ్ పోలీస్ వాట్ ఎవర్ దట్ బాడీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ఇంకా ఎక్కువ మందిని రిక్రూట్ చేయలేరా? అక్కడేం ఉద్యోగాలు రావంటారు, ఇక్కడ మనుషులు సరిపోరంటారు. రాత్రిపూట మెయింటైన్ చేయడం, దానికి ఏమేం కావాలో, ఏమేమి ఫెసిలిటీ, వాటర్, బేసిక్ వాటర్, ఫ్రీ వాటర్ ఇవ్వలేరా? సింగపూర్లో ఎవరు బాటిల్స్ పెట్టి అమ్మరు బ్రో, ఆడ ప్లాస్టిక్ లేదు బ్రో, చూయింగ్ గమ్స్ లేవు బ్రో, గుట్కా లేదు. పొరపాటున హైదరాబాద్ వాళ్ళు సింగపూర్ వెళ్ళారనుకోండి ఇబ్బంది పడతారు, గుట్కాలు లేవు అక్కడ ఊయటం స్టార్ట్ చేస్తే సగం హైదరాబాద్ అమ్మాల్సి వస్తుంది 100 రోజుల్లో. సో ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనకు ఇంతమంది జిహెచ్ఎంసీ వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. సో అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్, మన ఇంట్లో చెత్త కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అట్లాంటిది ఒక డ్రమ్ములు పెట్టుకొని నీట్గా, అది అంటే ఏ డాగ్స్ కూడా ముట్టకుండా దానికి కవర్ చేసుకొని పొద్దున్న లేదంటే సాయంత్రంలో జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినప్పుడు ప్రాపర్గా ఆ చెత్తను వాళ్ళకి అప్పగించి ఉంటే ఇంత పొల్యూషన్ కానీ ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు కదా. అలాగే జరుగుతున్నాయి ఇప్పుడు 100%. విజయనగరం అంటూ పటాయా సిటీలో నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఫుడ్ స్టాల్స్ ఇక్కడ నువ్వు 10 చూస్తే అక్కడ 100 చూస్తావు. విత్ రీజనబుల్ కాస్ట్ బాత్స్ ఇక్కడ వెరైటీ క్వాలిటీ అండ్ దే డూ సెల్ చికెన్ అండ్ ప్రాన్స్, చాలా చాలా అరేబియన్ ఐస్ క్రీమ్ ఇక్కడ పెడితే తప్పేంటి? సీ ఫుడ్ అంతా ఉంటారు విత్ బాత్ ఇన్ ద రూపీస్ ఆఫ్ ద బాత్స్. అక్కడ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆ స్ట్రీట్స్ అనేటివి కూడా ఇంత క్లీన్ గా ఉంటాయి యాక్చువల్ గా. అండ్ అదే చాలా నైట్ 2కి వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడ 12 ఇట్లా 6కి ఎలా ఉంటుంది, అక్కడ నైట్ 2 అలా ఉంటుంది. సో ఆ మేనేజ్మెంట్ ఇక్కడ నేనేమంటున్నానంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎవ్రీ వన్. ఇక్కడ ఎన్ని యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ ఇన్ని రోజులు కుమారి ఆంటీని ఫోకస్ చేసిందే తప్ప కుమారి ఆంటీ వెనకాల ఏం జరుగుతుంది, అదేంటిది, ఆ గోడ వెనకాల ఉన్నది ఫోకస్ చేయలే. మీరు ఒకసారి గోడ వెనకాల చూడండి, దాదాపు ఒక 1000 ప్లేట్లు పడి ఉంటాయి దాదాపు. అంటే నేను జస్ట్ మనకి కళ్ళలో ఒక 1000 ప్లేట్లు పడి ఉంటాయి, 1000 అన్క్లీన్డ్ ప్లేట్స్. ఓకే, దట్ కాజెస్ ఫర్ ద డికంపోజిషన్, బయోమాగ్నిఫికేషన్, ecological revolution in the Durgam Cheru that we concern. సో ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒక స్థలం ఇచ్చి వాళ్ళ ఉపాధి కోసం మీరు చేసుకోండి అన్నప్పుడు దాన్ని వాళ్ళు ప్రాపర్ గా చేసుకుంటే బాగుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కుమారి ఆంటీ అన్నారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని వేల ప్లేట్స్ ఆ చెత్త చెదారం ఉంది అంటున్నారు. హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? First thing is the people. As a democratic country, people. Then the government. Okay. The government is giving fundamental rights to sell as per Article 19 of Indian Constitution. They establish livelihood, but they are not following the direct fundamental duties which is established with Article 51A of Indian Constitution. So ikkada fundamental rights utilize chestunappudu fundamental duties has to be delivered by the people, and the same thing directive principle of state policy DPASP has to be followed by the government. Okay, so idantha ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రభుత్వం ప్రజలు అంత కలయికనే దేశం. ప్రభుత్వం ఒకటే దేశం కాదు, ప్రజలు, దేశము, గవర్నమెంట్ అన్ని కూడా, ఎన్జిఓ, సోషల్ వర్కర్, సోషల్ యాక్టివిస్ట్, ఓకే, అన్ని కలిపితేనే దేశం, ద నేషన్. అయితే ఇక్కడ చిన్న కన్సర్న్ ఆర్ క్వైరీ, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేద్దామా, వీళ్ళని వాళ్ళని క్వశ్చన్ చేద్దామా, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అంటే, ఓకే డిబేట్ల వరకు డిస్కస్ చేసి అయ్యో అలా ఉందా పాపం అని బాధతో ఆపేద్దామా? సొల్యూషన్స్ వద్దాం మనకి. ఆ సొల్యూషన్స్ రావడానికి ఎవరు ఏం చేయాలి, who are liable, who are answerable? Yes. I have one point. Is it a chair? I had one point. నేనేమంటున్నానంటే there is a principle of corporate social responsibility, CSR. See, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కంపెనీస్, ఇక్కడ ఎవరో ఇక్కడ నుంచో ఢిల్లీ నుంచి లండన్ నుంచి టెక్నీషియన్స్ అవసరం లేదు. These CSR, corporate social responsibility people, as per CSR Act, corporate social responsibility ప్రకారం వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ లో 2% ఇవ్వాలి సోషల్ సర్వీస్ కి. అది కంపెనీస్ కి, ఐటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళు ఈ దుర్గం చెరువు మీద స్పెండ్ చేస్తే విత్ ఇన్ 6 months ఇట్ విల్ బి క్లీన్ అండ్ గ్రీన్. లేదు, వాళ్ళే కదా చెప్తున్నారు అక్కడ, ద హోల్ ఆఫ్ దుర్గం చెరువు ఇస్ మెయింటైన్ బై రహేజా అని, ఈ రోడ్ మెయింటైన్ బై క్వాల్కామ్ అండ్ హెటిరో అని, దట్ రోడ్ మెయింటైన్ బై సత్వా అని. వీళ్ళెవరు పంచుకోవటానికి?
ఫారెస్ట్ ని ఎంత బ్యూటిఫుల్, లుక్ ఎట్ దాట్. ఇక్కడ యాక్చువల్లీ మీకు సోర్స్, నేను విన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎంతవరకు క్రెడిబిలిటీ నాకు తెలియదు, ఇదంతా పార్క్ చేస్తారంట, ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ కి బ్రిడ్జ్ కడతారంట. అరే నేచర్ లో ఉన్న డిజైన్ ని ఒక ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని స్టడీ చేయడానికి జియోలాజికల్ ఏదో వాటెవర్ దానికి డిపార్ట్మెంట్ లో దానికి సంబంధించిన ఏదో ఉంటారు కదా, వాళ్ళెవరు పనిచేయరా, వాడు వీడు అంటే ఎవరైనా సరే ఒక 4 కార్పొరేట్స్ కూర్చొని డిస్కస్ చేసి 100 టవర్లు నేను కట్టేస్తాను అంటే ఇది మీకు అంత ఈజీగా కనిపిస్తుందా? నాకు దుర్గం చెరువు మిస్సింగ్ అనిపిస్తుంది, మీకు ఇది ప్రోగ్రెస్ కనిపిస్తుందేమో. టీ హబ్, బ్యూటిఫుల్ బిల్డింగ్ డిజైన్, ఫ్యాంటాస్టిక్. వాట్ ఈస్ ద ఇన్నోవేషన్ పర్సెంటేజ్ ఆఫ్ హైదరాబాద్? వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ TSIICలో గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా వేరే వాళ్ళ సైడ్ నుంచి అయినా డెవలప్మెంట్ అయినా వాట్ ఎవర్ కనిపించేది ప్రోగ్రెస్ అని చెప్తున్నప్పుడు వాట్ ఆర్ ద నంబర్స్ కమిటెడ్? ఆర్ దే ఈవెన్ డూయింగ్ ఎనీ గుడ్? ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది. అది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మన ఫోకస్ మొత్తం అలా బిజినెస్ ఇది కాదు, మన ఫోకస్ పాసిబిలిటీస్, ఫీజిబిలిటీస్. హౌ డు వి రిస్టోర్, హౌ డు వి కరెక్ట్ ఇట్, ఆర్ హౌ డు వి అట్లీస్ట్ బ్యాలెన్స్. ఇక్కడ కాకపోతే దీన్ని ఏమైనా ఆల్టర్నేట్ గా, ఇదైతే మూవ్ చేయలేం కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్స్, ప్రాబబ్లీ వాటర్ బాడీస్ ఆల్రెడీ ఉన్నాయి, తెగ్గొట్టేసాం కాబట్టి దాంట్లోనే మళ్ళీ డ్రైనేజ్ పంపిస్తాం, దాంట్లోనే మళ్ళీ క్లీనింగ్ అంటాము, దానికి మళ్ళీ చెత్త చేయాలి, దానికి ఖర్చు అవుద్ది, దానికి ఏదో లీగాలిటీ ఏదో ఒక సపోర్టింగ్ ఫంక్షన్ ని వాళ్ళ బతకాలని ఏదో రీజన్ పట్టుకోవాలి, దాన్ని క్లీన్ చేయడానికి మనుషులు పెట్టాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అయినా కానీ ఇంత జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అయినా సొల్యూషన్ రావట్లేదు కదా. ఇంకా వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, ఎలకలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు పక్షులు కనపడట్లేదు కదా పైన, పక్షులేవి అవి ఎందుకు వెళ్ళిపోయింది? సైంటిస్టులు, ఎన్విరాన్మెంటల్ వాటెవర్ మెంటల్ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పాలి కదా. ఈ ఏరియాలో సడన్ గా దుర్గం చెరువు హైటెక్ సిటీ అంతా వేడెక్కిపోయిందంటే ఎందుకు సడన్ గా ఎట్లా ఎక్కిపోద్ది? ఉన్న చల్లగా ఉన్న చెట్లను కట్ చేసి డివైడర్ల పైన క్రోటన్స్ పెట్టేసారు. డెవలప్మెంటా? చల్లగా ఉండాల్సిన ప్లేస్ లో పెద్ద గ్లాస్ స్ట్రక్చర్స్ అవసరమా? ఓకే, అదే అందం అనుకుంటే అది ఒక్కటే సోర్సా? ఇంక వేరే ప్రకృతిని డిస్ట్రాయ్ చేస్తూ చేయాల్సింది ఎట్ దట్ స్టేక్ అది అవసరమా? ఆ ప్రోగ్రెస్ ఇట్లాంటిది ఇంక దూరంగా కట్టుకోలేమా? ఇక్కడే కట్టాలంటే వేరే ఆల్టర్నేటివ్ ఆర్కిటెక్చర్ లేదా? ఇంక ప్రపంచంలో అద్దాలు తప్ప ఇంక వేరే ఆప్షన్ లేదా? ఇంకెక్కడ కార్బన్ హీట్ ఐస్లాండ్ ని పెంచుతుంది. అది ఏ కంట్రీస్ వాడాలి? ఏ కంట్రీస్ వాడాలి? చల్లటి కోల్డ్ కంట్రీస్ లో వాళ్ళు బెస్ట్ మేనేజ్మెంట్ వాడతారు అని చెప్పి వాళ్ళకి పనికొస్తాయి. అరే మనకి మన ట్రాపికల్ కంట్రీ లాంటి కంట్రీలో మనకి సమ్మర్, స్లో సమ్మర్, స్లోయెస్ట్ సమ్మర్ ఉంటుంది మనకి వింటర్, రెయిన్, ఫాలు, స్నో, ఐస్ ఇవన్నీ జరగవు కదా. అది అక్కడ వర్కౌట్ అవుతుంది గ్లాసెస్. నీకు అక్కడ ఏదో బిల్డింగ్ నచ్చిందని చెప్పి ఇదే మోడర్నైజేషన్ ఇదే అని చెప్పి ఇది పట్టుకొని నీ నిజంగా ఆ బిల్డింగ్ లో పెద్ద ఎండ కొడుతున్నప్పుడు వెళ్ళి ఒకసారి గ్లాస్ దగ్గర నుంచి చూడు, తెలుస్తుంది ఏమంత అందం ఉంటుంది. ఏదో సినిమాలో చూపించాడు, అది ఇది ఒకటైనా కన్స్ట్రక్షన్ ప్రపంచంలో. బిల్డింగ్లు 100 రెట్లు దుబాయ్ లో ఉన్నాయి, బట్ దుబాయ్ ఇస్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీ. వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? హౌ ఆర్ దే అచీవింగ్? తోపు బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడేమో మనుషులు లేరు, ఎంప్లాయ్మెంట్ అంటారు. అరే మాకు ఉద్యోగాలు లేవని కొంతమంది అంటారు, మాకేమో శాలరీలు ఇవ్వట్లేదని కొంతమంది అంటారు, పెన్షన్ రావట్లేదని కొంతమంది అంటారు. అక్కడేమో పంచి పెడుతున్నాం, మాకు ఈ స్కీమ్ తీసుకో ఆ స్కీమ్ తీసుకొని ఏంటంటో పేర్లు చెప్తారో, అవి ఉన్నాయా పని చేస్తానో తెలియదు. ఆరోగ్యశ్రీ అంటారు, అక్కడికి వెళ్తే మా బిల్లు 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్స్ రావట్లేదు, మీరు ఎక్కడి నుంచి తీసుకురామంటారు, లైన్లో కూర్చోమంటారు. విద్య, వైద్యం, ఆరోగ్యం ప్రపంచానికి ఫ్రీగా అందాల్సిన రిసోర్సెస్ సనాతన ధర్మంలో ఫ్రీగా దొరికేవి, అవి వదిలేసి విద్య ఒక ఎల్కేజీ సీట్ ఒక ఆర్కిడ్ స్కూల్లో ఎలా అంటే స్కూల్ డోంట్ నేమ్ ఇట్, ఒక కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎంత అండి రేటు డొనేషన్? మినిమం 3-4 lakhs. వైద్యం ఒక కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీరు 2 lakhs బిల్ అవుద్ది. 2 రోజులు లోపలికి వెళ్ళి రండి, మీకు ఠాగూర్ సినిమా 2 సార్లు చూపిస్తారు. దైవం మీ నియరెస్ట్ స్పాట్స్ ఉన్నాయి కదా, డివోషనల్ స్పాట్స్, అక్కడ ఏదో డ్రామా చేశారు కదా మొన్న ఈ మధ్యన, ఏదో ఓపెనింగ్ క్లోజింగ్, వర్షాలు పడతాయి, సూపర్ డిజైన్ చేస్తారు, 2 రోజుల్లో మునిగిపోతాయి. ఏంటది యాదగిరి గుట్ట. ఒకసారి దర్శనం టికెట్లు ఏంటంటే అన్ని కమర్షియల్ చేసేసి నేచర్ ని పాడు చేసేసి ప్రోగ్రెస్ అనేసి ఏంటి ప్రోగ్రెస్? ఇదే ప్రోగ్రెస్. ఎక్కడ ప్లేస్ దొరకలేదా? సెక్రటేరియట్ పాత బిల్డింగ్ అవసరం లేదు, కొత్త బిల్డింగ్ కావాలి.
వీడియోలు లేవా ఆన్లైన్లో? రెండో రోజు మూడో రోజు అదే నీళ్ళు గారుతా ఈక్వాలిటీ. సరే అదే కట్టాల్సి, సరే పగలు కొట్టావు అవసరం లేదు, పాతది పని చేయట్లేదు, కొత్తది అవసరం. అంత కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ని, బిజియెస్ట్ ల్యాండ్ని అక్కడ వదిలేసి దానికి వేరే ఫంక్షనాలిటీకి వాడి ఇంకెక్కడో ఎయిర్పోర్ట్ పక్కన కట్టుకుంటే అసలు గవర్నమెంట్. ఇప్పుడు విస్టా గురించి మర్చిపోయానండి, విస్టా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దానివల్ల డిసడ్వాంటేజెస్ అంత ఉన్నాయా? అంత అవసరమా? ఇక్కడ దీని గురించి మాట్లాడండి. అక్కడేమో విస్టా పగలు కొట్టారంట, కొత్తది కట్టారు అంట. అందరూ ఒకటే చోట ఉంటారు, ఆఫీసులు, ఇల్లులు, రెసిడెన్స్లు అన్ని దగ్గర ఉంటాయి. నువ్వు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు ఉండవు, పైలట్లు ఉండవు, ఈ టైం వేస్ట్లు ఉండవు అని చెప్పి ఆయన ఎవరో పిచ్చి ఆలోచన చేశాడు ఏదో కడతంటే అది తప్పంట. ఇక్కడ చూడండి విస్టాకి మాస్టర్ ప్లాన్, అదే పగలగొట్టి అదే కట్టి దానివల్ల ఫంక్షనాలిటీ ఏంటి? జనాలకు ఎంతమందికి ఉపయోగపడింది? అది ఇంకో చోట కట్టుకోలేరా ఖాళీగా ఉన్న చోట? అసలు గవర్నమెంట్ సర్వెంట్స్ పబ్లిక్ ని ఆపి నువ్వు పైలట్ వెళ్ళటానికి నీకు ఏంటి అథారిటీ? పబ్లిక్ లో నీకంటే ఇంపార్టెంట్ అందరికంటే అసలు నీకంటే ఏంటి? అసలు పబ్లికే కదా, బై ద పబ్లిక్ అంటారు కదా మీ భాషలో, బై ద పబ్లిక్, ఆఫ్ ద పబ్లిక్, ఫర్ ద పబ్లిక్ అని. ఎక్కడరా ఇది? బై ద పబ్లిక్ సర్వెంట్, ఆఫ్ ద పొలిటికల్ పవర్, డెఫినేషన్స్ మార్చారు కదా. అవన్నీ మాకు అనవసరం. మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దాని లీగాలిటీస్ డీల్ చేయడానికి ఏదో కొంతమంది సపోర్ట్ ఉంది. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు. నాకు అనిపించింది అవసరం అని. పక్షులు అవసరం, హనీబీస్ అవసరం. వీడ్ లీగలైజేషన్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఆల్సో. ఎందుకు ఇల్లీగల్? లీగల్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎంత ఇల్లీగల్? ఆల్రెడీ సెల్ఫ్ కన్స్యూమింగ్ అప్ టు 30 మైక్రాన్స్, వాటెవర్ అకార్డింగ్ టు. బట్ అవతల వాళ్ళకి కమర్షియలైజేషన్ అబౌవ్ 30 మైక్రాన్స్ ఇస్ ఇల్లీగల్ యాక్చువల్ యాజ్ పర్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్. అయితే లా అండ్ ఆర్డర్ కి డైరెక్ట్ గా మారువానాకి ఏంటి కనెక్షన్? డైరెక్ట్ గా అది నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అన్నారు. అసలు నార్కోటిక్స్ డెఫినేషన్ చెప్పండి నాకు తెలిసినంత వరకు. మీరు అంటే ఇప్పుడు చూడండి, మన తెలంగాణలోనే ఖమ్మం, పాల్వంచాలో చాలా ఎన్డీపీఎస్ఎస్ కేసెస్ ఉంటాయి. బట్ ఎన్డీపీఎస్ఎస్ కి ఇప్పుడు ఆ కేసెస్ కి కూడా ఇప్పుడు సెక్రటరీ, ఇప్పుడు కళ్ళు ఎలాగో దాంట్లో కూడా ఇల్లీగాలిటీస్ ఉన్నాయి. బట్ దీనికన్నా ఇంకా పవర్ఫుల్ అయిన డ్రగ్స్ ఇంకా మనకు ఇండస్ట్రీలో కానీ పొలిటికల్లో కానీ చాలా ఫ్లో వెళ్తుంది. దాన్ని కంట్రోల్ చేయకుండా ఇప్పుడు అదేంటి అనాలిసిస్ చేసుకోవచ్చు. సోషల్ వర్కర్స్ కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ద కన్సర్న్ పర్సన్ దే కెన్ అనాలిసిస్. సో అంటే ఏంటి, దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది గవర్నమెంట్ కి యాక్చువల్లీ. సో ఇప్పుడు అదే గాంజా అనేది 30 మైక్రాన్స్ అది ఓకే. అది అంటే నార్మల్ గా పబ్లిక్ లో కొట్టొచ్చా? అంటే దానికి రూల్స్ ఏమైనా ఉంటాయా? అగైన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ లో కానీ ఎలాంటి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఓకే, ది గాంజా కానీ పబ్లిక్ ప్లేసెస్ లో మాత్రం కొన్ని సెల్ఫ్ ప్లేసెస్ లో దే కెన్ కన్జ్యూమ్. అయితే ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అవసరం లేదు, కొన్ని ప్లేసెస్ లో రోడ్డుకి ఇరువైపులా జస్ట్ నంబర్ ఆఫ్ బాటిల్స్, బ్రోకెన్, అన్బ్రోకెన్, ఫ్రెష్ అండ్ ఫ్యూ డర్టీ. మీరు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి, ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఇక్కడికి? యూజర్స్ మీద వాళ్ళనే బ్లేమ్ చేసి, వాళ్ళే ట్యాక్స్ పేయర్స్, వాళ్ళకి డైరెక్ట్ గా చేతికి ఎట్లా వస్తున్నాయి? గవర్నమెంట్ పర్మిషన్. గవర్నమెంట్ సిగరెట్లు ఏమో తాగితే క్యాన్సర్ వస్తుంది అంటారు, మరి ఎందుకు అమ్ముతున్నారు? వ్యాలిడ్ క్వశ్చన్. ఆల్కహాల్ ఏమో తాగితే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ సినిమాల్లో వాళ్ళే ప్రొడక్షన్ కి అమౌంట్ ఇస్తారు, వాళ్ళే ప్రొడక్షన్ కంపెనీస్ కి ఇస్తారు, వాళ్ళే సెల్ చేస్తారు. మళ్ళీ సెల్ చేసినప్పుడు మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్లు, ఓకే, క్యాన్సర్ అది ఆ బొమ్మ 80% ఆఫ్ ద సిగరెట్ ఉండాలి దే డు మెయింటైన్. దానికి కూడా చార్జెస్, దానికి కూడా అన్ని నంబర్స్ తోటి కూడుకున్న మ్యాటర్లు కదా అవన్నీ. బట్ అఫ్ కోర్స్ ద రెవెన్యూ విల్ జనరేట్, బట్ దెర్ ఈస్ not the only way to generate the revenue by excess department. అది అవసరమా? కొన్ని రాష్ట్రాలు మీరు అన్నట్టు మద్యం కూడా అమ్మలేరు, సిగరెట్లు నిషేధం. నేను ఏమంటున్నా అంటే మద్యాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయమని కాదు, దెర్ నీడ్ బి సమ్ రెగ్యులేషన్. ఇప్పుడు సపోజ్ ఒక్కరికి ఆధార్ కార్డు ఇప్పుడు అంతా యూనిట్ గా ఉంది, సరే వాళ్ళ ఫన్ కోసము జాయ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ఒక బాటిల్ అమ్మ ఒకరికి వీక్లీ దెర్ ఈస్ ఒకటేసారి బ్యాన్ చేస్తే మైండ్ లో అదే జనాలు కూడా పిచ్చోళ్ళు లేకపోతారు. సో దేర్ హ్యాస్ టు బి సమ్ కంట్రోల్ మెథడాలజీ. వీక్లీ 1 బాటిల్ పెట్టు, లిమిటేషన్ పెట్టు. ఎంత ఇప్పుడు ఇంకో యూ హ్యావ్ టు థింక్ టు జనరేట్ రెవెన్యూ ఫ్రమ్ అదర్ సోర్సెస్, నాట్ బై ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఓన్లీ. మీరు ఒక బాటిల్ ని కానీ ఒక సిగరెట్ కానీ లిమిటేషన్స్ పెట్టు, ఆధార్ కార్డ్ తంబం పెట్టు, నేను ఒకటే తీసుకుంటున్నాను వీక్లీ అని.
తాగే వాళ్ళకి. సో ఆ లిమిటేషన్ పెడితే సో సమ్ కంట్రోల్ మొత్తం కెరాడ్ చేసుకున్న కొంచెం కంట్రోల్గా వస్తుంది. నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా? మీకు రష్యా అని ఒక కంట్రీ, అక్కడ గవర్నమెంట్ బియ్యం ఇయ్యదు, ఓడకా ఇస్తుంది. ఎన్ని లీటర్స్ రష్యాలో? 3 లీటర్స్ 4 లీటర్స్. రష్యాలో గవర్నమెంట్ ప్రతి మనిషికి తాకపోతే చచ్చిపోతావు. అక్కడ కోల్డ్ కంట్రీ. ఓడకా బాడీలో హీట్ జనరేట్ చేయడానికి. నషా కిక్కు తాగి పడిపోండి, ఆంధ్ర తెలంగాణ బూమ్ బూమ్ బియర్లు ఇక్కడ ఇట్లా కాదు స్టోరీ. అక్కడ బతికుండటానికి, బాడీలో హీట్ జనరేట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ప్రకారం ఇప్పుడు మన ఆర్మీ ఆఫీసర్స్ కి జమ్మూ కాశ్మీర్ లడాక్ లో గవర్నమెంట్ కాకపోతే చచ్చిపోతావు అక్కడ బాడీలో హీట్ జనరేట్ చేయకపోతే. ఆ హీట్ ఎంతవరకు జనరేట్ చేస్తుంది గవర్నమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. డెవలప్మెంట్ ప్రోగ్రెస్ మాట్లాడితే ఎవ్రీ ఇయర్ స్టాటిస్టిక్స్ తీస్తే తెలంగాణ యాన్యువల్ ఏమైనా సెర్చ్ చేయాల్సి వస్తుంది. మద్యానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కావాలి అనుకుంటే ఎట్లా వస్తాయండి? ఎట్లా ఇప్పుడు మధ్యాహ్నం స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఎన్ని కంపెనీస్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఎన్ని లీటర్స్ కి ప్రొడ్యూస్ చేయడానికి ఇచ్చింది. సపోజ్ మనకు క్రౌన్ బీర్ కంపెనీస్ కానీ, కింగ్ ఫిషర్స్ కానీ, ఇవన్నీ కూడా మన అన్ని బీర్ బాటిల్లో కింద తెలుగులో రాసుంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఇన్ ద తెలంగాణ ఓన్లీ, ద కన్సర్న్ స్టేట్ ఓన్లీ. సో వాళ్ళకి బట్ దాంట్లో చాలా ఇల్లీగాలిటీస్ ఉన్నాయి యాక్చువల్ గా. సో వాళ్ళ వాటర్ ని ఇప్పుడు సపోజ్ మనకు కోకో కోలా కంపెనీ ఉందండి కేరళలో. అప్పుడు కోకోలా కంపెనీ ఒక కేరళలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు స్టార్టింగ్ లో హ్యాపీ ఫీల్ అయ్యారు, ఎందుకంటే జాబ్స్ వస్తాయని. బట్ డ్యూ కన్సర్న్ డేస్ 3 to 4 years, 10 years బ్యాక్ స్టోరీ. అదే కోకోకోలా కంపెనీ దాదాపు ఒక 100 to 200 ఎకర్స్ లో ఆ కోకోకోలా కంపెనీ చుట్టూ డ్రిల్ వేస్తే వాటర్ లెవెల్ అనేది కంప్లీట్ గా డ్రై అయిపోయింది. సో అప్పుడు కన్సర్న్ పీపుల్ వచ్చేసి ఆ కోకోకోలా కంపెనీ బ్యాన్ చేయించారు. చాలా ఎన్విరాన్మెంట్ పరంగా చాలా ఫైట్ చేసి బ్యాన్ చేశారు. బట్ దట్ అవేర్నెస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్. ఇప్పుడు బీర్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాయి, వాళ్ళకి వాటర్ ఇన్ని బీర్లు అవుతున్నారు కదా. సో ఏదో విలేజ్ లో పెట్టింటారండి. ఇప్పుడు ఉన్న హైదరాబాద్ లో ఉన్న 1000 బీర్ షాపులు అన్ని కూడా ఒక విలేజ్ లో నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ విలేజ్ లో పరిస్థితి ఏంటి? ఇప్పుడు నువ్వు బీర్ దాగి ఎంజాయ్ చేస్తున్నావు, బట్ నీకు వాటర్ ఇచ్చిన విలేజ్ పరిస్థితి ఏంటి? దే డోంట్ కన్సర్న్. నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ నేచర్. అసలు నేచర్ ని మీరు ఎట్లా పడితే అట్లా వాడేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్, కంఫర్ట్. ఓకే, మీకు వర్కౌట్ అవుతుంది. కానీ నేచర్ని కనీసం మనం సారీ చెప్పలేమా, కనీసం రిస్టోర్ చేయలేమా, మన ఎఫర్ట్ మనం వేయలేమా? నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తాం? ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని తీసేసుకొని అబండెంట్ రిసోర్సెస్ని పాడు చేసేసి ఉన్న రిసోర్సెస్ని పట్టించుకోకుండా అనవసరమైన ఆర్భాటం. అంటే డెవలప్మెంట్ అంటే అందంగా ఉంటాయి, పని జరుగుతుంది అంటే ఇది ఒకటే నా ప్లేస్. ఎట్ ద స్టేక్ ఆఫ్ డిస్ట్రాయింగ్ నేచర్, ఎట్ ద స్టేక్ ఆఫ్ so many. There is a word in environment called as sustainable development. Sustainable development అంటే ఏంటి? What our fathers have given to us, our father generation అనేది మనకి ఏమి ఇచ్చింది, మనం ఫ్యూచర్ లో ఏమి ఇస్తున్నాం. సో దట్ ఈస్ మిస్సింగ్. సో ఇక్కడ అంటే ఎవరు ద్రోహులు, ఎవరు రెస్పాన్సిబుల్? అందరూ టోటల్. మాదక ద్రవ్యాలు కానివ్వండి, మద్యం కానివ్వండి, సో ఈ విషయంలో కూడా సో ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? ఇప్పుడు ద్రోహులు వాళ్ళ మీద అబండాలు మోపడం కన్నా ఇప్పటికైనా అవేర్నెస్ తెచ్చుకొని నేను సారీ ఇంటరప్టింగ్ యూ. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఇందాక మాట్లాడినట్టు అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కానిబస్, మారువానా, గాంజా, ఏ పేరు చెప్పినా స్టాటిస్టిక్స్, యాన్యువల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంజా పర్ ఇయర్ కంట్రీ వైజ్ మెడికల్ కేసెస్ రిజిస్టర్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గాంజా. ఇప్పుడు సేమ్ ఒక గాంజా తీసేసి ఆల్కహాల్ పెట్టి చూడండి, స్టాటిస్టిక్స్ చూడండి, క్రైమ్లో చూడండి, స్టాటిస్టిక్స్ ఉంటాయిగా. యాక్సిడెంట్స్, రకరకాల కారణాల వల్ల చచ్చిపోతారు, సూసైడ్స్, వీటన్నిటిలో గాంజా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది? మెడికల్ అనాలిసిస్ ఉండాలి కదా, ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయమనండి. ఒక ఇల్లీగల్ ఆస్పెక్ట్లో నాకు తెలిసినంత వరకు చెప్తాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 1/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అప్రూవల్ ఉండాలేమో అనుకుంటా కదా. పబ్లిక్ అప్రూవల్, పబ్లిక్ నిజంగా అవసరమా లేదా కదా. 1973 ముందు లీగల్ అయింది, 73 తర్వాత ఇల్లీగల్ అయింది అన్న సంగతి రాసుకోవడానికి, చదువుకోవడానికి రెఫరెన్స్ పాయింట్ ఉంది. కానీ ఇలాగే జరిగిందా అంటే కొన్ని విషయాలు ఇలాగే జరిగినాయి అనుకోండి, వేరే విషయాలు మాట్లాడదాం తర్వాత. పబ్లిక్ని కనీసం అడగద్దా, అరే నీకు ఇది అవసరమా కాదా, నువ్వు మీరే డెసిషన్ తీసేసుకుంటారా? మీ చేతిలో పవర్ ఉంది కదా అని చెప్పి, పెన్నులో ఇంక్ ఉంది కదా అని చెప్పి సంతకం పెట్టేస్తారా? సైంటిఫిక్ అనాలిసిస్ ఏది, డేటా ఏది?
అప్పటి పరిస్థితుల్లో మనకి నిజంగా అంత పెద్ద ఇష్యూ, అంత పెద్ద భూతమా? 1973 ముందు గంజాయి బ్యాచ్ అంటే అప్పుడు సోషల్ మీడియా ఇట్లాంటి thumbnails లేవనుకోండి, అయినా కానీ అంత పెద్ద ఇష్యూ కాదేమో. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడే ఏదైనా అప్పటి పరిస్థితులు, అప్పటి పనులు ఇట్లా కాదు కదా, వేరేగా ఉండేది కదా. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండాలి. ఒక చిన్న దాన్ని ఏమంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి కష్టపడి ఆట విడిపో ఇది ఉంటుంది కదా, చిన్న రిలాక్సేషన్ కావాలి. కొంతమందికి గంజాయి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళ లోకల్ అప్పట్లో ఉండేది కదా, అప్పట్లోనే డైరెక్ట్ గా కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేసి బాటిల్ బీర్లు లేకుండా అంతకుముందు ఆప్షన్స్ వాళ్ళకి ఉండేవి కదా, ఉండేవి కదా, వాళ్ళు సొంతంగా తయారు చేసుకునే వాళ్ళు. ఒకళ్ళు నిరా అంటారు, ఒకళ్ళు కళ్ళు అంటారు, ఒకళ్ళు లోకల్ డ్రింక్స్ లేవా, లోకల్ వైన్స్ లేవా, లోకల్ ఇదంతా పార్ట్ ఆఫ్ ద కల్చర్ కదా. దాని కమర్షియల్ గ్లాసెస్, ఎంఆర్పీలు, టాక్సెస్. కానీ తాగేవాడు మారాడా? కాన్సెప్ట్ అవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ఉన్న వాటిలో వస్తున్నాయి మీకు. సెల్ఫ్ టు కమర్షియలైజేషన్, ట్రాన్స్పోర్టేషన్, అవి ఆర్గానిక్. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అవన్నీ ఆర్గానిక్, గాంజా ఆర్గానిక్. నాకు అర్థం కాదు, చెట్టు ఇల్లీగల్ అని డిసైడ్ చేయడానికి ఒక సంతకం ఎట్లా డిసైడ్ చేస్తుంది? ప్రకృతిలోని ఒక చెట్టు ఒక సంతకం, పెన్నులోని ఇంకు ఒక పేపర్ పైన ఎట్లా డిసైడ్ చేస్తుంది? నాకు అర్థం కావట్లేదు, అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు ప్రొసీజర్ నేచర్, అది నేచర్ ని డిస్టర్బ్ చేస్తుంది. మనం కంప్లీట్ గా నేచర్ కి వెళ్ళి వీఆర్ డిస్ట్రాయింగ్ ద నేచర్. అంటే నేచర్ కాన్సెప్ట్ ని, ఎకలాజికల్ బ్యాలెన్స్ ని వి ద కమర్షియల్ పీపుల్ గోయింగ్ టు డిస్ట్రాయ్. కమర్షియల్ గా ఎవడు ఏం తీసుకుపోడు, రేపు పొద్దున ఫైనల్ గా సఫర్ అయ్యేది టోటల్ ఎంటైర్ నేచర్. అండ్ హీస్ ఆల్ ద హూ ఈస్ గివింగ్ ద సైన్ టు బ్యాన్ ద ఆల్ దీస్ థింగ్స్. ఆడు కూడా ఆమెనా ఆడైనా రేపు పొద్దున నేచర్ లో కలిసిపోవాల్సింది. ఇక్కడ చిన్న స్టేట్మెంట్ తోటి చిన్న ట్రై చేస్తాను కన్క్లూడ్ చేయడానికి. మీరు పుట్టక ముందు ఆ ల్యాండ్ ఉంటుంది, అది వాట్ ఎవర్ పర్టికులర్ ల్యాండ్, అంటే యాజ్ పర్ లా టర్మ్స్ నాకు గుర్తు రావట్లేదు ఇమీడియట్ గా. ఒక ల్యాండ్ అక్కడే ఉంది నువ్వు పుట్టక ముందు. నువ్వు పుట్టావు, దానిపైన ఆడుకున్నావో, నీకు ఎంతవరకు హక్కు ఉందో, నీ హక్కుకి మొత్తానికి నీ పేరు పైన రాసుకున్నావు. ఆ ల్యాండ్ పైన నీ పేరు రాయవు, చిన్న కాగితం మీద చిన్న వ్యాలిడిటీ, అగైన్ అదేదో పేపర్ల పైన డాక్యుమెంటేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. దానిపైన సంతకం కోసం, ఆ పేపర్లు పెంచుకోవడం కోసం, ఆ పేపర్ తయారన్నా కావాలన్నా మళ్ళీ చెట్లే కట్ చేయాలి. పచ్చని చెట్లను కట్ చేసి ఫ్రెష్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటారు కదా, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అంటారు కదా, అదంతా పక్కన పెట్టేసేసి ఒక సంతకం, ఒక పేపరు, ఇంత ప్రాపర్టీ అంత ప్రాపర్టీ, దానికి అంతులేని ఎవరి క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు, ఎవరి కంఫర్ట్లో, ఎవరికి వర్కౌట్ అయ్యేది వాళ్ళకి, ఎవరికి యూనో ఇఫ్ దర్ గిల్ట్ పర్మిట్స్, ఎవరి ప్రపంచంలో వాళ్ళే కదా హీరో. వాళ్ళు చేసేది కరెక్టే. దొంగ కూడా అనుకుంటాడు నేను ఒక ఆర్ట్ చేస్తున్నాను అని, అది ఒక ఆర్టిస్ట్ లాగా ఫీల్ అవుతాడు, వాడిని జస్టిఫై చేసుకుంటారు కదా. అట్లాగా ఎవరి జస్టిఫికేషన్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ దెన్ నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ నేచర్ విచ్ కాంట్ బి రివర్సిబుల్. ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేస్తే ఇర్రివర్సిబుల్కి రివర్సిబుల్ డ్యామేజ్కి డెఫినేషన్ ఏంటో చెప్పండి పని. సరే ఇది చేసావు, దీన్ని ఏమైనా కాంపెన్సేట్ చేస్తారా? దీన్ని ఏమన్నా ఏంటి? ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్స్ మాట్లాడదాం, దానికి మనం ఏం చేద్దాం, సొల్యూషన్స్ మాట్లాడదాం. సో ఫైనల్లీ ఇప్పుడు మనం ఇంతకుముందు స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, దుర్గం చెరువు అనవచ్చు, అక్కడ ట్యాంక్ బండ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, గండిపేట అవ్వచ్చు, హైదరాబాద్ చైన్ లింక్ లేక్స్ అవ్వచ్చు, సతీష్ గారు అన్నట్టు. సో సొల్యూషన్ అంటే దీనికంటే సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా వీటన్నింటిని రెగ్యులేట్ చేసేది ప్రభుత్వాలు 5 years వస్తాయి పోతాయి. ప్రభుత్వాలతో పాటు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అనేది వాళ్ళు లైఫ్ లాంగ్ 30 to 40 years ఉంటారు. వాళ్ళని కూడా లెజిస్లేటివ్లో 5 years లాగా చేస్తే మొత్తం అనేది అంతా దీన్ని రెగ్యులేట్ చేసేది గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ సిస్టమ్, స్టార్టింగ్ ఫ్రమ్ ద చీఫ్ సెక్రటరీ టు ద జూనియర్ అసిస్టెంట్. సో వాళ్ళ సర్వీసెస్ కూడా 30 years నుంచి 5 years చేస్తే అందరూ దెబ్బకు భయపడి దే విల్ రెగ్యులేట్ 5 years కూడా అన్ని వాళ్ళ కంట్రోల్స్తో ఈ మొత్తం ఎకలాజికల్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తారని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే ఇక్కడ ప్రభుత్వాలే కాదు, సో మన రెస్పాన్సిబిలిటీ కూడా అవసరం ఎంతైనా సొసైటీకి. ఎందుకంటే మనం కూడా ప్రతిదీ అంటే ప్రాపర్గా గవర్నమెంట్ చెప్పినట్టు అన్ని రూల్స్ అంటే పాటించి మనం కూడా ఈ శుభ్రతని పాటిస్తే నాకు తెలిసి ఇలాంటి ఇష్యూస్ కూడా రావనుకుంటా. ఇంకొక 2 points సడన్గా గుర్తొచ్చినాయి, యాడ్ చేయొచ్చా? పర్వాలేదా? ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ అంటే బై డెఫినేషన్ పబ్లిక్ని సర్వ్ చేయటం, పబ్లిక్ కంప్లైంట్ చేయకుండా, ఎవరు న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా, ఆల్రెడీ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని
బయట అంటే నేను ఎగ్జాంపుల్స్ తోటి డైరెక్ట్గా చెప్పదలుచుకోలేదు. బయట ఏం జరుగుతుంది, పబ్లిక్ పైన పబ్లిక్ సర్వెంట్స్ బిహేవియర్ని డిఫెండ్ చేయడానికి చట్టంలో ఏమైనా చూడండి, మీరు చెప్పండి ఎట్లా చెప్తారు. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ తప్పు చేస్తే దేర్ ఆర్ సమ్ రెగ్యులేటరీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, స్టేట్ లో స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఇవన్నీ ఒక యాక్ట్ నుంచి లెజిస్లేటివ్ ఇచ్చిన పక్షమే. కానీ ఎంతమంది అగైనెస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అగైనెస్ట్ దే సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎవరిని ఆస్తి చూపించండి. పబ్లిక్ సర్వెంట్స్ లో నిజంగా జీతాన్నే వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కలు ఒక సింగిల్ డిజిట్ అన్నారు. దే డూ ఎయిదర్ సైడ్ బిజినెస్, దే డూ కరప్షన్, దే డూ ఎంకరేజ్ నెపోటిజం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా అగ్రిమెంట్స్ కానీ. అంటే ఇక్కడ చిన్న లాజిక్ అండి, పబ్లిక్ రోడ్డు పైన చలానికి దొరికితే చిన్న ఇష్యూ అదే కాదు, పోలీస్ అని రాసేసుకొని వాళ్ళ ఫ్యామిలీ తోటి అంటే వాళ్ళకి అప్లై కావా ఇవన్నీ? పబ్లిక్ సర్వెంట్స్ హెల్మెట్ పెట్టుకోకపోతే నడుస్తుంది, పోలీస్ అని రాసుకుంటే నడుస్తుంది. ఇప్పుడు ఎంతమంది పోలీస్ కార్లు పోలీసులు యూజ్ చేస్తుంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ కిందకి వస్తారా? అలా పెట్టుకుంటే వ్యాలిడా? రాంగ్ ఎట్లయితుంది? కొంతమంది సైరన్లు పెట్టుకుంటున్నారు, పోలీస్ సైరన్లు, కొంతమంది పోలీస్ ఉన్నాడు, పోలీస్ సైరన్ పెట్టుకుంటాడు, పోలీస్ ఉన్నాడు, పోలీస్ ఉన్నాడు. అంతే టోల్ ప్లాజాలో మనం ఇంతకుముందు చూసాము, ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకొని ఏదో ఎమ్మెల్యే భార్య నేను కట్టను అని అంటే ఎమ్మెల్యే ఉంటేనే ఇట్స్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఇస్ వ్యాలిడ్. ఎమ్మెల్యే ఇస్ నాట్ వ్యాలిడ్, ఎమ్మెల్యే వైఫ్ ఆర్ సన్, హౌ కెన్ దే క్లెయిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎమ్మెల్యే? నాకు చిన్న డౌట్ అండి, అందరూ మొత్తం ఈ సిస్టమ్ మారాలి. నన్ను అడిగితే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ని ఈ 30 years 35 years డ్యూరేషన్ ని 5 years తగ్గిస్తే అందరూ మూసుకొని కరెక్ట్ గా కాదు. అసలు ప్రైవేట్ వెహికల్స్ కి పోలీస్ సైరన్లు పెట్టుకుని తిరగటం ఏంటి? కొంతమంది పోలీస్ డ్రెస్సులు వేసుకొని జనాలను భయపెడుతున్నారంట, పోలీసులా జస్ట్ సైకో కొంతమంది ఉంటారండి. అయితే నాకు ఆస్పెక్ట్ పబ్లిక్ సర్వెంట్స్ కి అప్లై అవ్వవా సేమ్ లాస్? 100% ఆన్ డ్యూటీ వాళ్ళు ఉన్నప్పుడు పోలీస్ అంటే డిపార్ట్మెంట్ 10 to 5 పబ్లిక్ సర్వెంట్, రిమైనింగ్ ఆల్ సిటిజన్స్. అసలు వాళ్ళు ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలంటే పెట్టుకోకపోతే పర్వాలేదు, అంటే పర్వాలేదు, వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా? అసలు మరి వాళ్ళకి ఎందుకు అప్లై? మీరు చెప్పండి, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న వాళ్ళ పైన ఎంతమంది కేసులు ఫైల్ చేశారు? నెంబర్ 1 అసలు చాలా కేసెస్, అన్ని సిన్సియారిటీ మాట్లాడి పబ్లిక్ ని ఇంత కరెక్ట్. ఎంతమంది 10:30 అంటే 10:30 వస్తారు ఆఫీస్? గవర్నమెంట్ ఆఫీస్ చూడండి, గవర్నమెంట్ ఆఫీసులు మీకు మాల్స్ అయినా టైం కి ఓపెన్ చేస్తారు, ప్రైవేట్ ఇడ్లీ బండి చాయ్ బండి ఓపెన్ చేస్తారు. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి ఒకసారి, ఎంతమంది డూ అటెండ్ రెగ్యులర్లీ? అంటే దట్ ఈస్ వాట్ దే ఆర్ పెయిడ్ ఫర్. ఆ టైం అంతా డబ్బులు అని క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పబ్లిక్ కదా. యువర్ టైం, నీ టైం ని అన్నిటికంటే వర్స్ట్ థింగ్ ఏంటి అంటే, నువ్వు నీ పనులు చేసుకుంటూ ఉంటే నీ సర్వెంట్ దారిలో వెళ్తుంటే వాడికి నువ్వు వెయిట్ చేసి పైలట్లు ఇప్పుడు కాన్వాయిలు, దాని ఖర్చు, దాని హంగు, ఆర్భాటం అంటే అవసరం తప్పదు దారిలో నుంచి వెళ్ళాలి అంటే. అవన్నీ ఇప్పుడు అక్కడే ఉన్నప్పుడు అది ప్రపంచానికి డిస్టర్బ్ చేయకుండా అదేదో పక్కన గేటెడ్ కమ్యూనిటీ కట్టుకొని ఒకటే కాంపౌండ్ లో కట్టుకున్న ఐడియా అనేది నచ్చట్లేదు కదా. అది దానికి నాకు అర్థం కాదు కొన్ని విషయాలు. అది దూరం కట్టుకోవచ్చు కదా, ఎయిర్పోర్ట్ పక్కన ఎక్కడో. వాళ్ళంతా ఓన్లీ ఫ్లైట్లు, స్టార్ హోటల్స్, 2 స్టార్ హోటల్స్, అన్ని డిజైన్స్ లేవా? అంత కాంప్లికేటెడా? ప్రతిసారి పబ్లిక్ లో పొలిటీషియన్ వచ్చినప్పుడల్లా పబ్లిక్ ని అసలు ఎందుకు ఆపాలి? నెదర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లాగే చేస్తాడా? ఇక్కడ ఎందుకు అవదు? ఎగ్జాక్ట్లీ, అంటే సార్ చెప్పినట్టు, సతీష్ గారు కూడా చెప్పినట్టు, ద్విజ వారు చెప్పినట్టు కూడా మనం అంటే టోల్ గేట్స్ లో కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, వేరే అంటే ఈవెన్ అంటే పబ్లిక్ సర్వెంట్స్ కాకుండా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్స్ కానీ, ఇంకేమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు ప్రభుత్వం వాళ్ళకి పర్మిషన్ ఉంది, సైరన్ పెట్టుకోవాలి, లేకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్స్, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీలు, అదేవిధంగా రిలేషన్స్, ఇంకోరో సో అందరు కూడా యూజ్ చేయడం, మీరు కూడా క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళని ఎక్కడైనా ఇట్లా మీకు కనిపించినా కూడా. సో డెఫినెట్ గా అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈవెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం హెల్మెట్ పెట్టుకోకపోతే, అదేవిధంగా లైసెన్స్ లేకపోతే వాళ్ళని అడుగుతారు. వాళ్ళు కూడా పెట్టుకోకుండా ఎప్పుడైతే రోడ్ల మీద తిరుగుతారో మీరు కూడా క్వశ్చన్ చేయడానికి ఆన్సర్ మాకు కూడా హక్కు ఉంటుంది కదా కామన్ పీపుల్ గా. వేరే పెట్టుకోవట్లేదు, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను? డెఫినెట్గా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. మేబీ ఇంకొన్ని క్వశ్చన్స్ వస్తే ప్రాబ్లీ సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు,
ఎవరి సపోర్ట్ కోసం నేను వెయిట్ చేయట్లేదు, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని కాదు, నా వల్ల అయింది, నేను నా పరిధిలో ఉంది, చూద్దాం ఏమన్నా చేంజ్ తెద్దాం, సొల్యూషన్స్. సో నెక్స్ట్ మీరు ఇంకా ఇక్కడ దీనికి సంబంధించిన కానీ చైన్ లింక్స్ లేక్స్ కానీ ఇంకేదన్నా అంటే యాక్ట్ ప్రకారం ఏదన్నా ఇంకా ఏమన్నా కేసులు వేయబోతున్నారా? ఆర్టీఐ పెట్టామండి ద్విజ గారి తరఫున. ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీ విల్ ఇనిషియేట్ ప్రజా ప్రయోజన మాధ్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇన్ కన్సర్న్ రెస్పెక్ట్ టు కోర్ట్స్. అండ్ మాకు కోర్ట్స్ మీద నమ్మకం ఉంది, డెఫినెట్లీ దే విల్ డూ ప్రాపర్ జస్టిస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.